మట్టిలోని మాణిక్యం వలె అనేకులు జీవితాల్లో మట్టి కుముగుపోయింది బతుకులో. నీలో కనపడతల నీ లోపట ఎంత గొప్ప ధననిధిని ప్రభు పెట్టాడు, ఎంత గొప్ప విలువైనటువంటి తలాంతులను ప్రభు నీకు ఇచ్చాడు. నువ్వెంత గొప్ప వ్యక్తివో తెలియలేదు. నీ జీవితంలో నిష్ప్రయోజనకరమైన స్థితిలో నీవు ఉంటే ప్రభు పిలుస్తున్నాడు. యవ్వనువైనా, మధ్య వయస్కుడువైనా, వృద్ధుడువైనా, ఎవరివైనా, అన్ని పోగొట్టుకున్న వాడివైనా ప్రభు పిలుస్తున్నాడు. రా, నా ద్రాక్ష తోటలో పనుంది, నీతో నాకు పనుంది, నా పని బోల్డ్ ఉంది. ఒక నిమిషానికి 23 మంది 25 మంది చనిపోయి నరకాడికి వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రేమను ఎరగక అనేకులు నరకాడికి వెళ్ళిపోతున్నారు, పాతాళలోకి వెళ్ళిపోతున్నారు. రా, నేను నిన్ను వాడుకుంటాను నా సాక్షిగా, నేను నిన్ను వాడుకుంటాను నా సేవ చేయడానికి, నేను నిన్ను వాడుకుంటాను నన్ను కనపరచడానికి. నీకు ఇచ్చిన టెక్నాలజీని, నీ డిజిటల్ అనుభవాలను, నీకున్నటువంటి తలాంతుల్ని, నేను ఇచ్చినటువంటి తలాంతుల్ని నా కోసం వాడమని ప్రభు పిలుస్తున్నాడు అండి.